సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడంటే రోజా గారు తూకుమంటే తిరుమల కొండకి వెళ్ళేవాళ్ళు. ఎనికిడతా 50 మంది 100 మంది ఇలా తీసుకొని వెళ్ళేవాళ్ళు. దానికి గల కారణం ఏమిటంటే వాళ్ళందరికీ ఇలా దర్శనం ఇప్పించడానికి లోపాయికారిగా కొన్ని ఒప్పందాలు చేసుకుని వాళ్ళ దగ్గర ఏదో దండుకునే వాళ్ళు అనే ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో బయటకు ఏం తీసుకురాకపోయినప్పటికీ మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఈఓలు కానీ లేకపోతే ఏఈఓలు కానీ అసలు చైర్మన్ కానీ మొత్తం కూటమి అధీనంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా రోజా గారు మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి ఎలాంటి రాచ మర్యాదలు పొందుతున్నారంటే అందులో గ్యారెంటీగా అనుమానపడాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని ఆరోపణలు కూడా వినిపించటం జరిగింది. ఈ రోజా గారిని కాపాడటానికి ఈ రాయలసీమకు చెందిన ఒక మంత్రి గారు విశేషమైన కృషి చేస్తా ఉన్నారు. ఆయన్ని మరి ఈ రోజా గారు మరి విజయవాడలో ఆయన ఇంటికెళ్ళి మరి కలిశారు అనే కొన్ని ఇవి కూడా బయటకు రావటం జరిగింది. వీటన్నిటిని చూస్తూ ఉంటే గనుక అది నిజమేమో, అంటే గతంలో జరిగిన ఆ పని రోజా గారు వెళ్ళి ఆ మంత్రి గారిని కలవటం, ఆవిడ్ని కాపాడటానికి ఆయన విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నాడని పుకార్లు బయటకు రావటం, ఈ పుకార్లన్నిటికీ నిజమని నమ్మటానికి బీజం కనపడతా ఉంది.